విభజన తర్వాత ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు కరెన్సీ డిమానిటైజేషన్ పెద్ద ఆటంకంగా మారింది. ఇంతకీ రెండు రాష్ట్రాల వేగానికి బ్రేకులేసిన పెద్ద నోట్ల రద్దు ముందు ఎలాంటి ప్రతికూల ప్రభావాలను చూపించబోతోంది? భవిష్యత్తులో ఇంకెన్ని కష్టాలు తెచ్చిపెట్టబోతోంది? పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వేగానికి బ్రేకులు, రాబటానికి ఆలోచిస్తున్న కొత్త పరిశ్రమలు, తిరోగమనంలో రియల్ ఎస్టేట్, రిటైల్ రంగాలు, డిమానిటైజేషన్తో నష్టపోయిన తెలుగు రాష్ట్రాలు. అసలే కరువు అన్న టైంలో అధిక మాసం కూడా వచ్చినట్టుంది రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి. విభజన తర్వాత పడిలేచిన కెరటాల్లా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. పరిశ్రమలను ఆహ్వానిస్తూ కొత్త పారిశ్రామిక విధానాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. రీసెంట్ గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రెండు తెలుగు రాష్ట్రాలు నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాయంటే పరిశ్రమల కోసం రెండు రాష్ట్రాల్లోనూ ఎంత సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేశారన్నది అర్థమవుతోంది. ఇదే పరిస్థితి మరో 2 ఏళ్లు కొనసాగితే దేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా నిలబడతాయని ఆర్థికవేత్తలు కితాబిచ్చారు కూడా. కానీ ఇంతలోనే అశనిపాతంలా పెద్ద నోట్ల రద్దు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బ్రేకులేసింది. పెద్ద నోట్ల రద్దుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అంచనాలు తలకిందులయ్యాయి. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. దీంతో సామాన్యులు ఖర్చు పెట్టడానికి వెనకాడుతుంటే సంపన్నులు పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తున్నారు. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పాలిట శాపంగా మారింది. నిజానికి కరెన్సీ డిమానిటైజేషన్తో కలిగే ప్రభావాలు, తలెత్తే ప్రమాదాలు ఒక్కొక్కటిగా తెలిసొస్తున్నాయి. ముందుగా ఈ నిర్ణయాన్ని ఇరు రాష్ట్రాల సీఎంలు స్వాగతించినా ఆపై ఆర్థిక వ్యవస్థ మీద పడుతున్న ఇబ్బందులు చూసి రక్షణాత్మక చర్యలు చేపడుతున్నారు. కరెన్సీ డిమానిటైజేషన్ అన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని రంగాలను దాదాపుగా కుదిపేసింది. ఒక్కసారిగా అన్ని రంగాల్లో లావాదేవీలు 80% మేర పడిపోయాయి. చిల్లర వర్తకుల దగ్గర నుంచి వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీల వరకు అన్ని నేలచూపులు చూస్తున్నాయి. ప్రారంభం కావాల్సిన ప్రాజెక్టులు వెనకడిగేస్తున్నాయి. పునాదులు వేసుకోవాల్సిన ప్రాజెక్టులు పారిపోతున్నాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పారిశ్రామిక రంగంపై పెద్ద నోట్ల రద్దు పెద్ద దెబ్బే కొట్టింది. ఏపీలో కొత్త రాజధాని ఎక్కడో నిర్ణయించడానికే ఏడాది పట్టింది. అక్కడి నుంచి పరిశ్రమలను ఆహ్వానించేలా సింగిల్ విండో ద్వారా ఆన్లైన్లో అనుమతులిస్తూ వచ్చారు. ఇప్పటికి వేల కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగాయి. కానీ పెద్ద నోట్ల రద్దుతో అవన్నీ కార్యరూపం దాలుస్తాయా లేదా అన్నది అనుమానంలో పడింది. ఇప్పుడు ఈ 500,000 రూపాయల నోట్ల రద్దు అనేది కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దాంతోపాటుగా విడివడి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం రెండింటి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. ఈరోజు చూసుకునేటట్లయితే తెలంగాణ రాష్ట్రం ఒక్కదానిలోనే ఈ మొత్తం ప్రక్రియ క్రమంలో 3,000 కోట్ల రూపాయల దాకా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోద్దనే వార్తలు వస్తున్నాయి. ఇక తెలంగాణలో కూడా కొత్త రాష్ట్రంగా అవతరించిన తర్వాత పారదర్శక విధానాలతో పరిశ్రమలను ఆహ్వానించారు. దీంతో దేశ విదేశాలకు చెందిన ఎన్నో కంపెనీలు హైదరాబాద్ సహా తెలంగాణలో కొలువుదీరేందుకు ఆసక్తి చూపించాయి. ఇక్కడ వేల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయి. కానీ పెద్ద నోట్ల రద్దు ఆ ఒప్పందాలపై నీళ్లు చల్లింది. సదరు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నాయి. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇలాగే ఉంది. మొత్తంగా చెప్పాలంటే డిమానిటైజేషన్ ప్రభావం వీధి చివర ఉన్న ఇడ్లీ బండి దగ్గర నుంచి రాజధానిలో కొలువుదీరిన ఐటీ కంపెనీల వరకు అందరి మీద ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలే కాదు, రాష్ట్రాల పాలకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. గత 2 వారాలుగా రాష్ట్రాలకు చాలా శాఖల నుంచి వచ్చే రెగ్యులర్ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, ఇతర శాఖల ఆదాయాలు దారుణంగా పడిపోయాయి. దీనికి తోడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో చెలామణి అయ్యేందుకు వీలుగా పెద్ద ఎత్తున చిల్లర, కొత్త కరెన్సీ కూడా ఆర్బీఐ నుంచి రావటం లేదు. ఇది సమస్యను మరింత జటిలం చేస్తోంది. పరిస్థితి చేయిజారకముందే తెలంగాణ సీఎం కేసీఆర్ రక్షణాత్మక చర్యలు చేపట్టారు. పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న పరిణామాలపై ఢిల్లీకి వెళ్లి నేరుగా ప్రధానితో చర్చలు జరిపారు. డిమానిటైజేషన్తో రాష్ట్రంలో రాబోయే 5 నెలల్లో 3,250 కోట్ల రూపాయలకు పైగా ఆదాయానికి గండిపడబోతున్నట్టు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు పెద్ద నోట్ల రద్దుతో వస్తు సేవలు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల ఆదాయం పడిపోయిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నాళ్ళు బయటపడుతుంది అంటే మనం కనీసం 6 నెలలు వేచి చూడాలి. దాని తర్వాతనే అసలు ఈ రాష్ట్రాలకు అవసరమైన నిధులు ఏ విధంగా కావాలని ఆలోచిస్తుంది.
అంటే ఏంటి, నాబార్డు నుంచి ప్రాజెక్టులకు ఇమ్మని చెప్పారు, అలాగే పోలవరం కూడా నాబార్డు నుంచి ఇమ్మంటున్నారు. కానీ కేంద్రం దగ్గర పరిస్థితి ఏంటండి? మనకు 3,000 నష్టం వస్తూ ఉంది, 4,000 కోట్లు నష్టం వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి అక్కడ పోయి గోలబెట్టి ఒక కేంద్ర ప్రభుత్వ బృందాన్ని తెప్పించుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ బృందం తెప్పించుకుంటుంది? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు లేవు కదా. బ్యాంకుల్లో ఇప్పుడు వచ్చిన 4-5 లక్షల కోట్లు దాంతో కాస్త సంబరం చేసుకుందామని కేంద్రం అనుకుంటుంది. కానీ ఆ డబ్బంతా పేదవాళ్ళది కదా, మళ్ళీ వాళ్ళకు విత్డ్రాయల్ ఫామ్లో రావాలి కదా. పెద్ద నోట్ల రద్దుతో ఏపీ పరిస్థితి అయితే పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టయింది. ఇప్పుడిప్పుడే రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణకు తర్జన భర్జనలు పడుతున్న ఏపీకి ఈ నిర్ణయం అసనిపాతమే అయింది. ఎంతో శ్రమించి కొత్త పరిశ్రమలను ఆహ్వానించేందుకు చర్యలు చేపడితే డీమానిటైజేషన్తో పరిశ్రమలు వెనకడుగు వేస్తున్నాయి. దీనికి తోడు ఏపీలో ఆర్థిక ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. ఏపీలో గడిచిన 2 వారాల్లో ప్రభుత్వ శాఖలకు రావాల్సిన ఆదాయం దారుణంగా పడిపోయింది. ఇక ఇది ముందు ముందు ఇలాగే కొనసాగే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే రాజధాని నిర్మాణం దగ్గర నుంచి కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల వరకు ఏపీలో అన్నింటికీ ఆర్థిక కష్టాలు తప్పవు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఏపీ సీఎం ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ వైపు అడుగులు వేస్తున్నారు. రద్దు నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో దెబ్బతింటున్న రంగాలేంటి? కోలుకోవడానికి ఎన్నేళ్లు